సార్ చాలా మంది డైరెక్టర్స్లో వర్క్ చేశారు కదా మీరు, దగ్గర 116 సినిమాలు చేశారు, 30-40 మంది ఈజీగా ఉంటారు. సో బెస్ట్ డైరెక్టర్ మూమెంట్ ఏంటి మీకు? నాకు చాలా ఉన్నాయి. ఇది గవర్నమెంట్ పిల్లేం కాదు, చాలా మీకు నచ్చిన ఉత్తమైన పాట చెప్పమంటారు, మైండ్ 10 పాటలు చెప్తుంది. బెస్ట్ డైరెక్టరల్ మూమెంట్స్ ఆర్ విత్ మారుతి గారు, అనిల్ రావుపూడి గారు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ, గీత గోవిందంలో ఫాదర్ ఇచ్చిన పరశురాము, సుబ్రహ్మణ్యపురం అని ఒక చిన్న సినిమాలో వెళ్ళిన వేషం ఇచ్చాడు సంతోష్ జాగర్లపూడి. అండ్ ఫైనల్లీ అశోకవనంలో అర్జున్ కళ్యాణ్, రవికిరణ్ కోలా. నా మొత్తం డీగ్లామరైజ్ చేసేసి నన్ను నేల టికెట్లో ఒక ఫిషర్మన్ వేషం ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ. ఎన్ని బెస్ట్. సో అంటే ప్రతిదీ ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే పెదకాపులో ఒక బుల్లెబ్బాయి అని ఒక వేషం ఇచ్చారు, ఇలా పళ్ళు ఇలా పెట్టి. అప్పుడు ఒక కాంప్లిమెంట్ వచ్చింది ఆ సినిమా తర్వాత. జగపతి బాబు గారు నాకు మంచి ఫ్రెండ్ అండి. ఆయన ఆ సినిమా చూసి నాకు కాల్ చేశారు, నేను ఎన్నాళ్ళు మిమ్మల్ని కలెక్టర్గానే భావిస్తున్నాను, ఈ రోజు నుంచి మీరు యాక్టర్ అని పెట్టేశాడు ఆయన. సో దట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్స్. మీరన్నా అంటే ఆనంద బాష్పాలని కాదు కానీ మేబీ కొంచెం మూవ్ అయిన సందర్భం ఒకటి చెప్పనా, గేమ్ చేంజర్ షూట్ అవుతుంది కొత్త వలస అనే విశాఖపట్నం దగ్గర. శంకర్ గారు యాక్షన్ చెప్తున్నారు, రామ్ చరణ్ గారు కూర్చున్నారు, అటు నేను. ఆ 2 సీన్లు నేను వచ్చాయి, బాగా వచ్చాయి సినిమాలో. అలా థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అక్కడి నుంచి మొదలైంది. ఆ రోజు అనిపించింది అంటే శంకర్ గారు అసలు ఎక్కడో ఉంటాడు కదా మనిషి. ఆయన దర్శకత్వంలో రామ్ చరణ్ త్రిబులార్ అయిపోయిన తర్వాత రామ్ చరణ్ గారితో 1-to-1 డైరెక్ట్ సీను. ఓకే, యువర్ పేషెన్స్ పేడ్ ఆఫ్ మిస్టర్ శ్రీనివాస్, నథింగ్ టు ఫీల్ బ్యాడ్ అనిపించి ఆనందపడ్డాను. లెట్ us ఫైట్, లెట్ us కంటిన్యూ ద ఫైట్. అమ్మ ఇవాళ ఇదంతా మీరు డీప్ టాక్స్ అని పెట్టి ఇది ఎందుకు ఇంతలా ఇది మాట్లాడుతున్నానంటే దిస్ షుడ్ బి ఐ ఓపెనర్ ఫర్ యంగ్స్టర్స్. 100% సార్. ఓపిక ఉండదు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులని రాశాడు శ్రీశ్రీ గారు. ఎలాగా అంత నిస్సత్వం అయిపోతే రన్నింగ్ చేయరు, బరువులు ఎత్తరు, చిన్న ప్రేమకి భయపడిపోతారు, ఆడపిల్లల విషయంలో వీక్ అయిపోతారు, ఓ మంచి సాహిత్యం చదవరు, ఏది లోతుగా చూడని వ్యవస్థ వచ్చేసింది. లోతుగా చూడండి, అధ్యయనం చేయండి, మీలోకి మీరు చూసుకోండి. ఏం సినిమా యంగ్స్టర్స్ కూడా తగులుతూ ఉంటారు. శ్రద్ధ ఇది అంటే మీకు ఇవాళ పలికింది కాబట్టి అంబా అనక నాకేం పలికింది. 5 ఇంటర్వ్యూలు దొబ్బెట్టుకుని ఇక్కడికి వచ్చాను చీఫ్ సెక్రటరీ అవ్వాల్సిన అండి. నాకేం పలికింది అంబా? నన్ను మొత్తుతూనే ఉన్నాడు దేవుడు. ఎప్పుడు దవడమే కొడుతూనే ఉన్నాడు దేవుడు. ప్రతిసారి అంతే ఎంత లేచని తెలియదు అలా ఆయన చెప్తాడు. విశ్వంబర అనే దాంట్లో డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు చెప్తారు. అసలు ఏంటి సార్ ఈ సంక్రాంతి సినిమాలకి ప్రతి సినిమాలో ఉన్నారు మీరు. ఉన్నానుగా. ఆకులు రాలిపోతే చిగురాకులు పుట్టవా అన్నాడు ఎప్పుడో. ఏదో అవుతుంది, ఏమవుతుంది, అల్టిమేట్గా చస్తాం లాస్ట్కి. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు చెప్పాడు, పుట్టకా చావు 2 నీకు అవి సొంతం కావు, జీవితకాలం ఒకటే ఉన్నది నేస్తాం, ఏం రంగులు వేస్తావు వేసుకో అన్నాడు. ఏ రంగు రంగు బాగుండదు ఎవడు అప్రిషియేట్ చేస్తే నీకేంటి చేయకపోతే. అంటే ఇంత ఈజీగా ఉండడం కరెక్ట్ చేయగలరంటే మానసిక వ్యవసాయం ఇది చేయాలి. ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది. ఎందుకు ఉండదండి? ఏడుపు తక్కువ. డౌన్ అయిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. లాస్ట్ ఇంటర్వ్యూ పోయినప్పుడు సివిల్ సర్వీస్లో నా గ్రూప్ 1 పెద్ద ఇష్టం కాదు. ఈ డిఎస్పీ ద్వారా ఐపీఎస్ అవ్వడం, కొంతమంది ఆర్డీఓ నుంచి ఐఏఎస్ అవ్వడం, అంటే వాళ్ళని కించపరిచి నాకు ఆ రూట్ ఇష్టం కాదు. నేను అల్టిమేట్గా అక్కడే చచ్చాను, అది వేరే విషయం. కొడితే ఏనుక్కుమసం డైరెక్ట్ ఐఏఎస్ కొట్టాలా, 24 ఏళ్ళు కొట్టాలనే ఉద్దేశంతో 22 ఏళ్ళకే ఫస్ట్ అటెంప్ట్ రాసి చచ్చాను. లాస్ట్ అటెంప్ట్ పోయినప్పుడు అప్పుడు సెల్ ఫోన్లు లేవు ఇంకా, 1996 జూన్ ఆఖరి ఇంటర్వ్యూ పోయింది. నేను ఆ రోజు పేపర్లో పొద్దున్న చూసుకోకుండా నైట్ హిందూ ఆఫీస్కి వెళ్ళి, హిందూ ఆఫీస్లో ఫస్ట్ కాపీ వస్తుంది, వెతుక్కున్నాను, పేరు లేదు, అయిపోయింది. సివిల్ సర్వీస్ ఎపిసోడ్ ఇస్ ఓవర్ ఫర్ మై ఇన్ మై లైఫ్. 4 అటెంప్ట్లు అయిపోయాయి, లాస్ట్ ఇంటర్వ్యూ కూడా పోయింది, 4 ఇంటర్వ్యూలు పోయాయి. ఐ వాజ్ 25. 11:30 అయింది రాత్రి. అంతా నడిచాను, ఊరంతా నడిచాను, ఇది హైదరాబాద్ అంతా నడిచాను, ట్యాంక్ బండి మీద కూర్చున్నాను. నాకేమి సూసైడ్లో ఏం థాట్స్ ఏం లేవు, రావు కూడా. అక్కడ కూర్చున్న తర్వాత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని గుర్తు తెచ్చుకున్నాను. ఇలా అక్కడికి వెళ్ళి ఒక ఎస్టీడీ బూత్ మా అమ్మకి ఫోన్ చేశాను. అప్పుడు మా అమ్మ ఫోన్ ఎత్తి ఏమైంది అంది. మా అమ్మకేం తెలియదు, మా అమ్మ నిశాని, మా నాన్న నిశాని. మా కమ్యూనిటీ బ్రాహ్మణంలో చదువులు ఎక్కువ ఉంటాయి, అయినా చదువుకోలేదు వాళ్ళిద్దరు. అప్పుడు మా నాన్నగారు మా అమ్మ కొంచెం వాళ్ళకి చెప్తున్నప్పుడు గొంతు గాద్గదం అంటారు కదా, కొంచెం పూడుకుపోయింది అంతే. దట్ వాజ్ ద వన్ మూమెంట్ వెన్ ఐ జస్ట్ చిన్న బాధ కలిగిన సందర్భం అంతే. పెద్దగా నేను ఏడ్ చేసిన సందర్భాలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నా విషయం తెలియాలి పిల్లలకి, యంగ్స్టర్స్కి. చాలామంది నన్ను ప్రొజెక్ట్ చేయరు. బికాస్ సినిమాల్లో మీరు అన్ని సక్సెస్ఫుల్ క్యారెక్టర్స్ చేశారు, కోట్లు సంపాదిస్తున్నారు అని మాత్రమే, అంటే మీలో ఉన్న లవ్వీ డవీ సైడే చూపించకూడదు. ఐ ఆల్సో వాంటెడ్ టు నో ది అదర్ సైడ్ ఆఫ్ యు ఆల్సో. ఇట్ వాజ్ ఎ ప్యాథటిక్ అండ్ ఎ పెయిన్ఫుల్ జర్నీ. సివిల్ సర్వీసెస్ పోతుంటే
ఓ పార్ట్ లాగేసుకున్నట్టు ఉంటుంది జీవితంలో. ఇంటర్వ్యూ పోతే ప్రిలిమ్స్ పోవడం వేరు, మెయిన్స్ పోవడం వేరు, ఇంటర్వ్యూ పోవడం ఏంటి ప్రతిసారి అన్నిసార్లు. ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే చదవండి, చదువుకునే వాళ్ళు, సినిమాలు ట్రై చేసేవాళ్ళు, ఏ రంగంలో ఉన్నవాడు. ఇందాక మీకు చెప్పాను కదా, మన అవసరం సమాజానికి ఎప్పుడప్పుడు ఏదో రూపంలో పడుతుంది, వెయిట్ చేయాలి, ఏదో ఒక టైంలో పడుతుంది సమాజానికి. సినిమా ఇండస్ట్రీకి పడవచ్చు, మీరు యాంకర్ అయితే మీ యాంకర్ మీ దీనికి పడవచ్చు, నువ్వు డాక్టర్ అయితే ఇంకో దాని చోట పడవచ్చు. ఈ ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది అదే ఇప్పుడు అనేది సినిమా ఇండస్ట్రీలో కూడా. సార్ ఈ 2 ఫీల్డ్స్లో సార్, పబ్లిక్ సర్వీసు, సినిమా, ఈ 2 ఫీల్డ్స్లో సార్ అందరూ అని నేను అనను కానీ, బట్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఆడవాళ్ళని ట్రీట్ చేసే విధానంలో దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఇన్ ఈచ్ రెస్పెక్టివ్ ఫీల్డ్. అది పాలిటిక్స్ కానీ సినిమా కానీ. మిమ్మల్ని నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ అన్ హంబుల్ బ్యాక్గ్రౌండ్, మీరు చదువుకున్నారు, మీకు ఆ డిస్క్రిమినేషన్ తెలుసు, ఎవరితో ఎలా ట్రీట్ చేయాలి అనేది. అది పబ్లిక్తోనే డీలింగ్, ఇది పబ్లిక్తోనే డీలింగ్. ఆడవాళ్ళ పట్ల కొంత ఇల్ ట్రీట్మెంట్ జరిగినప్పుడు కానీ, లేకపోతే ఇట్లాంటి అఘాయిత్యాలు ఆడవాళ్ళ మీద జరిగినప్పుడు కానీ మీ నోటీస్కి ఉన్నప్పుడు, అట్లీస్ట్ బికాజ్ 2 ఫీల్డ్స్ మీరు చూశారు కాబట్టి, ఏమనిపిస్తుంది సార్ నీకు? అంటే అది మనుషుల్లో ఉన్న తప్ప, లేకపోతే జనాల్లో ఉన్న బిహేవియరల్ తప్ప, లేకపోతే ఆడవాళ్ళు అంతలాగా మారుతున్నారా? హౌ డూ యూ హ్యావ్ టు సీ ది హోల్ సినారియో? బేసికల్గా దాసరి రంగాచార్యులు గారు ఆయన మృత్యోర్మ అమృతంగమయ అని ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు మృత్యోర్మ అమృతంగమయ. విలువలతో కూడిన భారతదేశ సమాజం, సంస్కృతి మృత్యుకేసి ఎలా వెళ్ళిపోయిందని రాశాడు. మనం ఇప్పుడు మృత్యుకేసి ప్రయాణిస్తుంది ఈ సమాజం. అందులోనే ఆడవాళ్ళు ఇల్ ట్రీట్మెంట్ కూడా ఒక భాగం. ఈ వేషధారణల వలన ఇవన్నీ ఎస్పెషల్లీ కాస్టింగ్ కౌచ్ అని సినిమా ఇండస్ట్రీలో ఇంకా అది ప్రపంచవ్యాప్తంగా వచ్చేసింది. నేను 3 మార్పులు చెప్తాను. ఫస్ట్, వివాహ వ్యవస్థ వీక్ అయిపోయింది. అంటే నా ఫస్ట్ పాయింట్ స్టెప్ బై స్టెప్ మాట్లాడితే, మీరు చూసారా? అది చూసాను. ఆడవాళ్ళని ఇల్ ట్రీట్ చేయడం పబ్లిక్ సర్వీస్ కెరియర్ లో గాని చాలా సార్లు పబ్లిక్ సర్వీస్లో ఎందుకు ఉంటాయి కానీ ఎందుకు బయటపడదంటే ఈ వాల్యూమ్ అంత ఉండదు. సినిమా రంగంలోకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఆడ మగ కలిసి పనిచేసి అవకాశాలు చనువుగా పనిచేయాల్సిన అవకాశాల కోసం అడ్వాంటేజ్ తీసుకుంటాం, ఆ సందర్భాలు ఎక్కువ ఉంటాయి. మీ నోటీస్లో మీరు చూసారు? బోర్డు చాలా కొన్ని కోకొల్లలు చూశాను. మీరు ఏమైనా హీరోలాగా వెళ్ళి ఆపారా దాన్ని? నేను అంటే అలా మన ముందు జరగదుగా. వినడమే, చూడడం అంటే వినడమే. ఉద్యోగంలో మాత్రం ఒక చోట ఎక్కడో నా సబార్డినేట్ అని ఒక అమ్మాయిని ఇంకొక సబార్డినేట్ ఇల్ట్రీట్ చేస్తే లాగి దొడమ కొట్టాను ఒకసారి. కొట్టాను, అది బయట చెప్పుకోకూడదు. అప్పుడప్పుడు ఈ మైనర్ బాలికల మీద మానభంగాలు, ఈ బ్రూటల్ మర్డర్స్, లైక్ మన గుజరాత్ కాదు ఎక్కడ మన కలకత్తాలో అమ్మాయిని మానభంగం చేసినప్పుడు అప్పుడు అనిపిస్తుంది డిఎస్పీగా చేరి ఓ 15-50 ఎన్కౌంటర్లు చేసి ఉంటే బాగుండేదేమో, జీవితంగా సార్థకత. డిఎస్పీ మానేసాను. అప్పుడు డిఎస్పీ మానేది అది ఒక బాధ కలుగుతుంది. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగిన మాత్రం నాకు భలే బాధ వేస్తుంది. నువ్వు డిఎస్పీ చేరి గవర్నమెంట్ నిన్ను తీసేసిన పరంగా 10, 18, 23, 29, 36 ఎన్కౌంటర్లు చేసి ఉంటే బాగుండేదని ఒక ఎమోషనల్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అయితే దీనికి ఒక పరిష్కారం ఏంటంటే మళ్ళీ వాల్యూ సిస్టమ్ పెంచడమే ఒక మార్గం. మనం అనుకుంటాం ఇండివిజువల్గా ఎవరిని డీల్ చేయలేమమ్మా. ఒక ఆడపిల్ల సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అని అంటే ఇంట్లో తల్లిదండ్రులు ఎంత ఆలోచిస్తారో, ఆ పిల్ల ఎంత సఫర్ అవుతూ నాకు అవకాశాలు ఇవ్వండి అని అడగడం. వచ్చిన అవకాశాలు మంచి వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతున్నప్పుడు పర్వాలేదు. నా ఉద్దేశంలో ఈ సోషల్ మీడియా ఇప్పుడు మీటూ రావడంతో కొంత భయం అయితే ఏర్పడింది, ఉంది. బరి తెగించే స్థాయి లేదు. అంటే గుండెల మీద చేతులేసుకొని ఆడవాళ్ళకి ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో సేఫ్ అని చెప్పే స్థాయిలో ఉన్నామా? చెప్పే స్థాయికి వెళ్తున్నాం. నా ఫ్రాంక్ అబ్జర్వేషన్ ఇది. ఎక్కడైనా కన్సెన్షియల్గా ఎవరైనా వాళ్ళు కన్సెక్షువల్ ఇస్ నెవర్ అ పాయింట్, నాట్ ఎన్ ఇష్యూ. అది మనం దాని గురించి కామెడీగా చెప్పుకుంటే మా దువ్వాడ వారి ఎపిసోడ్ చెప్తే వాళ్ళే చెప్పేశారు అడల్టరీ ఈజ్ నాట్ రాంగ్ అని. మనకు అనవసరం అనుకోండి, సుప్రీంకోర్టు కూడా చెప్పారు కదా. సో దాని జోలికి వెళ్ళదు. కానీ కన్సెన్షియల్గా జరిగే విషయాలు పక్కన పెడితే ఈ ప్రెషర్ పెట్టడం అనేది తగ్గుతూ వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే రీజన్ నోటీస్లోకి ఎప్పుడన్నా ఏదైనా సందర్భం వచ్చి మీరు యూ హ్యావ్ స్టూడ్ ఫర్ సంబడి, సమ్ వుమన్ అని అంటే ఇండస్ట్రీలో అటువంటి నాకు సందర్భాలు రాలేదు. బికాజ్ ఐఎమ్ నాట్ దట్ బిగ్. ఇప్పుడు ఇక్కడ నేను హీరోని కాదు, పెద్ద దర్శకుని కాదు. ఐ మీన్ అప్కమింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, మేబీ కొద్దిగా సెటిల్ అయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ని. బట్ ఒకటి అయితే ఉంది నా దగ్గర, యంగ్ గర్ల్స్ హీరోయిన్స్ కానీ వాళ్ళు కానీ నా దగ్గర ఉండి వాళ్ళ విషయాలు చెప్తారు నాకు. సో ఐ గివ్ దెమ్ సమ్ అడ్వైస్, పీస్ ఆఫ్ అడ్వైస్, వే టు డ్రా ఎ లైన్, ఎట్లా ఉండాలి, ఇలాంటివన్నీ నేను ఐ గివ్ ఫాదర్లీ అడ్వైస్ టు ది యంగ్ గర్ల్స్ ఇన్ ద ఇండస్ట్రీ. అది చెప్తూ ఉంటాను నేను. సో అంతవరకు బాగా అనిపిస్తుంది నాకు. దే కమ్ టు మీ, దే సిట్ విత్ మీ, చదువుకున్న వాడిని. సో దే టేక్ సమ్ అడ్వైస్. ఆడవాళ్ళకి ఈ ప్రోగ్రామ్ చూస్తున్న అమ్మాయిలందరికీ కూడా అందరూ కాన్షియస్గా ఉండండి. ప్రతి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీకు తెలీదా? అర్థమవుతుంది కదా. ఆటో ఎక్కారు, వాడు షేక్ హ్యాండ్ ఇచ్చాడు, ఆ షేక్ హ్యాండ్లో భావన, దాని వెనకాల అర్థం మీకు అర్థమైపోతుంది ఆడపిల్లలకి.
ఎవడో ఇండస్ట్రీలో రాగానే ఒక హగ్గించుకుంటారు. ఈజ్ ఇట్ ఏ ఫార్మల్ అడ్రెస్సింగ్ హగ్ ఆర్ సంథింగ్ అదర్ దాన్ దట్, ఆర్ ఈజీ పుట్టింగ్ సమ్ ప్రెషర్ ఇన్ టు దట్, ఇవన్నీ మీకు తెలుస్తాయి. సో స్పృహలో ఉండమని చెప్తాను ఆడపిల్లల్ని.